ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అయ్యా, ఇప్పుడే అబ్బాయి గురించి ఎంక్వైరీ చేశాము. ఆ కుర్రనాయలు అన్నపూర్ణమ్మ గారి పాత బంధువులట. పాత బంధువా? అవునయ్యా, వాళ్ళకి అన్నపూర్ణమ్మ గారికి సంబంధాలు బాలేవట. అంటే వాళ్ళకెప్పటి నుంచో వాళ్ళకి అన్నపూర్ణమ్మ గారికి మాటలు లేవంటయ్యా. పంచాయతీలో చివరి వరకు వాడెవరో కూడా అన్నపూర్ణమ్మ గారికి తెలీదంట. చివరికి తెలుసుకొని ఆవేశపడిందంట. ఈ కుర్రాడు అన్నపూర్ణమ్మ గారింటికి వెళ్తే లోనికి రానివ్వకుండా మొహం మీదే తలపేసిందంటయ్యా. వారిని అయితే వెళ్ళిపోయాడన్నమాట వాడు. లేదు రాయుడు గారు, ఈ కుర్రాడు కూడా నన్ను ఎలా లోపలికి రానియ్యారో అని మొండిగా గుమ్మ ముందు నిలబడ్డాడు. ఇప్పుడు కూడా అక్కడ అలాగే ఉన్నారయ్యా. రాయుడు గారు, లా పాయింట్ పెట్టిన కుర్రోడ్ని లాకప్లో పెట్టే ఐడియా వచ్చింది. ఏంటదే? ఈ ఊళ్ళో మీకు ఎదురు నిలబడే మొగాడే లేడు కదూ? కరెక్టే కదయ్యా. కానీ ఆ అన్నపూర్ణమ్మ దగ్గర మాత్రమే మీ పప్పులు ఉడకడం లేదు. అవును, ఈ ఊర్లో నేను ఏది చేద్దామనుకున్నా ఆ అన్నపూర్ణమ్మ అడ్డుపడుతుంది. అయితే మన వాళ్ళని ఈ రాత్రికే గుట్టుగా పంపించి ఆ అన్నపూర్ణమ్మని ఫినిష్ చేయించండి. ఆ బయట ఉన్న కుర్రాడిపై ఆ మర్డర్ కేసు మోపి కోర్టులో నేను ఫినిష్ చేస్తా. లాయరో, సూపర్ ఐడియా ఇచ్చినావు కదా. ఒకే దెబ్బకి రెండు పిట్టలో. ఆ అన్నపూర్ణమ్మ చస్తే ఈ ఊర్లో ఇక నాకు తిరిగే ఉండదు. పొద్దున పోయిన పొలాలు దాని తద్దినం కల్లా నేను తెచ్చుకుంటా. రాయ్, వెళ్ళి మీరు ఆ పనిలో ఉండండి. అలాగేనయ్యా. లోపలికి పిలిచే వరకు ఇక్కడి నుంచి కదలని చెప్పాడు. ఉన్నాడా, వెళ్ళిపోయాడా? ఈ చలికి వాడెక్కడుంటాడు? అయినా ఒకసారి వెళ్ళి చూసొద్దాం. విచిత్రంగా ఉంది. నేనింట్లోకి రానివ్వనని అవమానించినా పట్టించుకోకుండా ఇంత చలిలో అలా నిలబడాల్సిన పనేంటి? అభిమానమా, అవసరమా? అసలు ఆ అఖిల వీడికి ఏం చెప్పి పంపించుంటుంది? ఏదైతే నాకెందుకు, ఎంతసేపు ఉంటాడో నేను చూస్తాను. మొండిదానివి కాదు, మంచిదానివే. నేను ఇక్కడ నిలబడ్డానని నువ్వు నిద్రపోకుండా ఆలోచిస్తున్నావంటే నీకు నా మీద అభిమానం పోలేదు. నా ప్రయత్నము ఇంక వృధా కాదు. ఉదయం కల్లా నాకు ఇంట్లోకి ఎంట్రీ దొరికేసినట్టే.
మమ్మీకి ఫోన్ చేయాలి. అమ్మి ఈ టైంలో ఫోన్ చేస్తా ఉండదేంది? అమ్మీ మమ్మీ అమ్మీ ఏమై ఉండది? ఎందుకట్ట అరుస్తా ఉండావు? ఇక్కడ కార్లో నాకు టార్చర్ గా ఉంది మమ్మీ. ఆ ముసలిదేమో డోర్ తీయడం లేదు. ఈ పకోడి గడు ఎంత చలి పెడుతున్నా అక్కడి నుంచి పక్క కదలడం లేదు. నాకు మాత్రం ఇంకొక్క నిమిషం కూడా ఇక్కడ ఉండాలనిపించట్లేదు మమ్మీ. నేను వీడిని ఇక్కడి వదిలేసి కార్ తీసుకుని వచ్చేస్తున్నా. అమ్మీ అమ్మీ ఆగు. నువ్వు అంత పని చేయమాకమ్మీ. ఈ టైంలో నువ్వు ఆడి పక్కనే ఉండడం నాకు చాలా అవసరము. నువ్వు పియ్యేలా కాదు, కుదిరితే వాడి పెళ్ళంలా నటించాలా, పక్కలో బల్లెంలా నడుచుకోవాలా. నువ్వు మినిట్ టు మినిట్ వాణ్ణి సీసీ కెమెరాలా క్యాప్చర్ చెయ్యాలమ్మీ. అది పొయ్యి నువ్వు వచ్చేస్తాను అంటే నేను నేరుగా తిరుపతికే పోవాలా. వీడికి ఇక్కడంత సీన్ కనపడడం లేదు మమ్మీ. ఆ ముసలిది చచ్చిన డోర్ తీసేలా లేదు. కానీ వాడు కందిరీగలాంటోడు, ఎట్టాగైనా దూరెళ్ళిపోగలడు. ఇగో నా మాట వినో, ఈ అమ్మ కోసం ఈ ఒక్కసారికి ప్లీజ్ అమ్మీ. సర్లే ఉంటాను. ఆ హా. హా, నీ దగ్గరకే వస్తా ఉండాను నాయనా. ఎందుకు? ఇంకెందుకు నాయనా, ఈ కూతుర్ని పక్కన పెట్టి నీ మనవణ్ణి నెత్తిన పెట్టుకుని ఏదో ఆశించి వాణ్ణి నీ చెల్లెల దగ్గరికి పంపినావుగా. కానీ ఆవిడేమో ఈడి మొహాన్ని చూసేదానికే ఇష్టపడ్డం లేదంట. మొహం మీదే తలుపులేసేసినాదంట. హా, ఇంట్లోకి కూడా రానీకుండా నీ మనవణ్ణి చలిలో అట్ట బయటే నిలబెట్టేసినాదంట నాయనా. చూసినావా నాయనా, నీ చెల్లెలు అన్నపూర్ణమ్మ కన్నా నీ కూతురు అఖిలాండేశ్వరే చాలా నైవని ఇప్పుడన్నా తెలుసుకో. నేనన్నా నీ మొహం చూసి నీ కోడల్ని ఇంటికి రానిస్తా ఉండాను. నీ మనవణ్ణి నీ మనవరాల్ని ఏకంగా ఇంట్లోనే ఉండనిస్తుండా. కానీ నీ సెల్లి చూడు, ఇంటి గుమ్మం బయటనే నీ మనవణ్ణి హట్టా నిల్చోబెట్టేసినది.